చాలామందికి ఒకటి ఉంటుంది సార్, అంటే నేను ఎంటర్ప్రినర్స్నే చూశాను, మన పిరమిడ్లో బిజినెస్ మ్యాన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు స్పిరిచువాలిటీకి టైం తక్కువ ఇస్తారు. అంటే నేను ఎక్కువ డబ్బులు సంపాదిస్తే ఇంకా ఎక్కువ ధ్యాన ప్రచారానికి ఉపయోగపడగలను, కాబట్టి నేను ఓన్లీ మనీ మీదనే ఫోకస్ చేస్తా, మనీయే సంపాదిస్తా, చాలామంది పని చేసే వాళ్ళు ఉన్నారు కదా అని అనుకుంటుంటారు. మీరు మాత్రం రెండూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు, అంటే పర్సనల్ టైం ఇవ్వడం అది. అంటే ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? నేను దానికి నా సెనోవి యాజ్ అ కంపెనీ సక్సెస్ పూర్తిగా వేరే అక్విజిషన్ కాకముందు నేను ట్రూగా ఏం నమ్ముతానంటే, అగైన్ మనలో అది ఉందనుకొని ఎప్పుడైతే మనం కంటిన్యూస్గా చేస్తామో, ఇంకా డబ్బులు వస్తే చేస్తామో లేకపోతే టైం ఉంటే చేస్తామో అనుకుంటే మనం అదే క్రియేట్ చేసుకుంటున్నాం. ఇది వస్తే అనగానే ఓకే, అది వస్తే అనేది యూనివర్స్ మనకి ఇస్తుంది. అది ట్రూగా మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఇంకా రాలేదు, అలాగే ఉంటారు. రైట్. సో నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా అంటే, నేను సీఈఓగా ఉన్నా, రైట్, ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ దిస్. నేను సీఈఓగా ఉన్నా బిఫోర్ ఎక్విజిషన్ అయినప్పుడు. ఈ రోజు ఓకే బ్యాంక్ బ్యాలెన్స్ కాస్త ఉండొచ్చు, కానీ సీఈఓగా ఉన్నప్పుడు కూడా నాకు మంత్ అండ్ అయ్యేసరికల్లా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 2000-3000 ఉండేది. ఎందుకంటే నేను ట్రూలీ బిలీవ్ అలాగే ఉండేవాడిని. నిజంగా చెప్తే నాకు 2000-3000కి వచ్చేది. ఎందుకంటే మిగిలినంతా కూడా వాట్ ఎవర్ మాకు కావాల్సింది ఉంచుకొని మిగిలింది నాకు ఉన్న సైజెస్ మేరకు నేను డొనేట్ చేస్తుండేవాడిని. ఓకే, ఎప్పుడు కూడా ఈ నాకు యాక్చువల్గా 2008లో ఒక రిలేషన్ వచ్చింది. అప్పుడు ఒక 2-3 అపార్ట్మెంట్స్ ఉండేవి. మనం ఇలా అపార్ట్మెంట్స్ ఆస్తులు పెట్టుకుంటే దాని ద్వారా మార్కెట్లో ప్రైసులు పెంచి 10 మందికి ఇంకా ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పేసి అనిపించింది. అందుకని ఆ రోజు నుంచి నేను ఇంకా ఆ వెంటనే అమ్మేశాం. ఇబ్బంది పెడుతున్నాం అంటే ఇప్పుడు మార్కెట్ ప్రైసులు పెంచుతున్నాము, ఇల్లులు చాలా మందికి లేవు కదా ప్రపంచంలోని. కరెక్ట్. మన కోసం అని చెప్పేసి ఇల్లు ఉంచుకొని దాన్ని డిమాండ్ క్రియేట్ చేస్తే ఆర్టిఫిషియల్గా అనిపించింది, ఇది రాంగ్ అనిపించింది. అందుకని యాసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కూడా పూర్తిగా కట్ చేసేసి ఉన్న అపార్ట్మెంట్ అమ్మేసిన తర్వాత పిరమిడ్ ఒక అపార్ట్మెంట్ అమ్మినంటే వచ్చిందంతా దాన్ని డొనేట్ చేయడం జరిగింది. ఆ టైంలో మీరు అప్పు చేసి కూడా పిరమిడ్ వ్యాలీ ల్యాండ్ డబ్బులు చేసి అనేది దట్స్ వాట్, రైట్. సో అగైన్ ఐ ట్రూలీ బిలీవ్. ఇప్పుడు నేనేం చూస్తానంటే, ఈరోజు నాకు శాలరీ వస్తేనే శాలరీ ద్వారానే చేయాలి అంటే కాదు. ఎలాగైతే పర్సనల్ వెహికల్స్ కొంటున్నామో అలాగే అప్పు చేసుకొని ఇది కూడా అంతే. అప్పు చేసుకొని కరెక్టే. ఇది నేను 2003లోనే 5 లక్షల రూపాయలు అలా పర్సనల్ లోన్ తీసుకుంటే 5 లక్షలు వచ్చింది. దాన్ని అలాగా డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా ఏదో నా సొంత మనీతో కాదు, ఐ సెడ్ ఓకే మనకి అక్కడ ఒక ఆస్తులు ఏమైనా పెరిగిందంటే దాన్ని తగ్గించుకొని అక్కడ చేసుకోవచ్చు. అది ఇల్లు కట్టుకున్నప్పుడు నేను నా డొనేషన్ మానుకోలేదు. నాకు సంవత్సరానికి కొంత బడ్జెట్ ఉండేది, 2 లక్షలు మినిమం ఎంత ఇవ్వాలని చెప్పేసి. అది నాకు ఇస్తూనే ఉన్నాను. నా ఇల్లు కట్టుకోవడానికి నేను వేరే చోట ఇంకోటి ఉంటే ఫాదర్ ఇచ్చిన ఒక ల్యాండ్ ఉంటే దాన్ని అమ్మి చేసుకున్నాను, కానీ అది నా శాలరీలోంచి నేను పూర్తిగా దీన్ని కట్టుకోవాలని నేను అనుకోలేదు. నా ఇంటికి కూడా లోన్ తీసుకున్నా చేసుకున్నాను. బికాజ్ ఆల్వేస్ ప్రయారిటీ ఏంటంటే, మనం ఒకసారి నమ్మిన తర్వాత దీని ద్వారా ఎంతమందికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు దానికి ఒక అది చేస్తూ ఉండటమే. ఎందుకు ట్రూగా ఐ బిలీవ్ అనమాట. మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుంది. అది లింక్ అంటే మనం డబ్బులు సంపాదిస్తూనే మన డబ్బు ఇవ్వాలి, మన టైం ఇవ్వాలి. డబ్బు ఇవ్వాలి, టైం ఇవ్వాలి. మన దగ్గర ఏది ఉందో అది పంచుకోవాలి, రైట్. టైం ఉంది, నాలెడ్జ్ ఉంది, డబ్బు ఉంది, 3 పంచండి, రైట్. ఎవరి దగ్గర ఏది ఉంటే అది కంపల్సరీగా అది ఇవ్వడం. ఇంకా వస్తే ఇస్తాననేది ఉంటే మాత్రం అది అలాగే ఉండిపోతాం, ఆ స్టేట్లో ఉంటాం. అందుకనేమో సార్ చెప్తారు, ఏం నేర్చుకుంటే ఇమీడియట్గా చెప్పమని. లేదు నేను బాగా మాస్టర్ రావాలి అప్పుడే చెప్తానంటే అది ఇప్పుడు రాదు. అది అలాగే చాలామంది అంటారు, నేను ధ్యాన ప్రచారానికి రావచ్చు కదా అంటే, నేను ఒక ఇల్లు కట్టాలనుకుంటున్నా, ఇది కట్టేదాకా 2-3 years రాను ధ్యాన ప్రచారానికి, తర్వాత వస్తా అంటారు. ఆ ఇల్లు కట్టాడు ఇంకా మళ్ళీ రాడు. యూనో నాకు 2000 నేను ఇల్లు కడుతూ అట్ ద సేమ్ టైం ఒక కంపెనీగా సీఈఓగా రన్ చేస్తూ అదే టైంలో పిరమిడ్ వ్యాలీకి మేనేజింగ్ ట్రస్టీగా ఉండి, ఇది ఎప్పుడు 2010-11 టైంలో కరెక్ట్గా అదే టైంలో ఇల్లు కట్టడము, అదే టైంలోనే మా కంపెనీగా సీఈఓగా రన్ చేస్తూ ఇంకా గ్రోత్ మోడ్లో ఉంది. అంటే కంపెనీ హైర్ చేస్తున్నాము, బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ట్రావెల్ చేస్తున్నాను, అదే టైంలో పిరమిడ్ వ్యాలీ కూడా రన్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ నాట్ ఎ లిమిటేషన్. గుర్తొస్తున్నాయి అప్పట్లో ఢిల్లీ శాస్త్రి సార్కి ఫోన్ చేస్తుండే 2010-11 టైం, ఖచ్చితంగా నాకు అపాయింట్మెంట్ కావాల్సిందే అని గట్టిగా అడిగేవాళ్ళు ఢిల్లీ శాస్త్రి, వాళ్ళతో అపాయింట్మెంట్ కావాల్సిందే. చంద్రశేఖర్ ఎంత గట్టిగా చెప్తాడు అంటే నేను అప్పుడు అనుకున్నా, అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సార్ అనుకునేవాడిని. సో అందుకని మన లిమిటేషన్ అంటే, మనకి లివింగ్ ఎగ్జాంపుల్ ఉన్నారు సార్ కానీ, లేకపోతే సో మెనీ మాస్టర్స్ ఉన్నారు, రైట్. మనం ఎంతైనా చేయొచ్చు. అయితే ఆ లిమిటేషన్ లేకుండా మనం ముందు ఇవ్వడానికి రెడీ అయితే, యూనివర్స్ ఇస్ ఆల్వేస్ గివింగ్ దట్ వే. మనం ఇవ్వడానికి రెడీ అయితే మనకి వస్తుంది. మనం వస్తే ఇస్తాం అనేది కంప్లీట్లీ ఆపోజిట్ కాన్సెప్ట్.